సో అండ్ మధ్యలో ఏంటంటే కొంచెం ఇష్యూస్ అయినాయి వీళ్ళతో ఉండి, బట్ ఉండి కూడా అతను పడని చూసుకుంటున్నాం కన్నింగ్ గేమ్. బట్ టైటిల్ కోసం అదే కావాలి బిగ్ బాస్లో. ఓకే అన్న. అలాగే మన గౌతమ్ కృష్ణ కూడా నిఖిల్కి మించి తగ్గపారుగా ఉన్నాడు, టాప్ 1లో ఉండే ఛాన్స్ మీకు అలా అనిపిస్తుంది ఏమన్నా? కానీ నాకు తెలిసే ఓటింగ్స్ పరంగా అతను ఎక్కువ కొన్ని వెబ్సైట్స్ చూపిస్తున్నాయి, కానీ సెకండ్ టైం వచ్చిన ఛాన్స్ ఏది అనిపిస్తుంది కొంచెం నిఖిల్కే. లాస్ట్ మినిట్లో నిఖిల్ గెలుస్తుంది అనిపిస్తుంది. నిఖిల్ ఓకే అన్న. నబిల్ గేమ్ కూడా చాలా బాగా ఆడాడు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు. అవునవును. నబిల్కి ఎందుకు టాప్ 1లోకి రాలేకపోయాడు? అది మేబీ అంటే తెలియదు, బట్ నిఖిల్కి అయితే నేను సపోర్ట్ చేస్తున్నాను. నిఖిల్ నేనైతే. ఓకే, ఇంతవరకు అమ్మాయి ఎవరు కప్పగొట్టలేదు. నేను విష్ణుప్రియ వస్తుంది అనుకుంటున్నా, కానీ ఎలిమినేట్ అయిపోయారు. ఓకే, ప్రేరణ అనే అమ్మాయి ఇప్పటి వరకు టాప్ 5 వరకు వచ్చింది. మేబీ తను టాప్ 1లో ఉండే ఛాన్స్ ఉందంటారా? లేదు. టాప్ 2 నిఖిల్, గౌతమ్ వెళ్తే మధ్యలో. ఓకే బ్రదర్, మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, ప్రేరణలో గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అనేది చెప్తారు. ప్రేరణ అంత అబ్జర్వ్ చేయలేదు. విష్ణుప్రియ అయితే చెప్పగలుగుతారు కానీ ఎలిమినేట్ అయిపోయింది. చెప్పండి. టాస్క్ పరంగా బాగానే అవుతుంది, బట్ పృథ్వీతో కొంచెం కావడం వల్ల ఓటింగ్స్ తగ్గాయి. అంతేనా? అంతే. తెలుగు ఆమె ఉంటుండే టాప్ 3లో ఉంటుండే అంటే నా ఒపీనియన్. అంటే విష్ణుప్రియ పృథ్వీతో కాకుండా సింగిల్గా గేమ్ ఆడు టాప్ 5లో ఉంటుండే, టాప్ 3లో ఉండే ఛాన్స్ ఉంటుండే. టాప్ 3లో. ఓకే బ్రదర్, ఇంకా టాప్ 2 అంటే ఎవరు వీరిద్దరా? అంటే వీరే నిఖిల్, గౌతమా? ఓకే, గౌతమ్లో గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ మీరు చూసినాయండి. గౌతమ్లో టెంపర్ గుడ్, అదే టెంపర్ నెగిటివ్. రెండది టెంపర్మెంట్ బాగా. ఓకే, ఒకసారి గుడ్ ఒకసారి నెగిటివ్. అది ఓకే. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా టాప్ 5కి వచ్చేంత క్వాలిటీ ఉందని మీరు ఎవరు న్యూస్ అనుకుంటారు? ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళలో అంత అనిపించలేదు. ఓకే, మణికంఠ గౌతమ్కి సెకండ్ లైఫ్ ఇచ్చారని అనుకోవచ్చు మనం. అంటే టాప్ 2 వరకు వచ్చాడు, ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి. మణికంఠకి ఇవ్వచ్చు, అతను జెన్యున్ ఓట్స్ పడ్డాయి. సంథింగ్ ఏమో అడగండి ఎవరన్నా. అంటే అవినాష్ టాప్ 5లో ఇప్పుడు అంటే ఫైనలిస్ట్ అవ్వకపోతే ఉంటుందా? అవినాష్ ఛాన్స్ లేకపోతున్నాయి నా ఒపీనియన్ వరకు. లేకపోతే మేబీ ఓవరాల్గా సెకండ్ టైం వచ్చారు కదా వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ద్వారా, వాళ్ళకి ఇవ్వరు అనిపిస్తుంది. టైటిల్ గెలిచినా వీళ్ళకి ఫ్రెష్ క్యాండిడేట్స్ లైక్ నిఖిల్, పృథ్వీ వీళ్ళకి ఇస్తుంది అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా అనుకుంటున్నాను. ఓకే బ్రదర్, మీ ఫేవరెట్ ఎవరండి? అంటే మీకు ఈ సీజన్లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా అనిపించింది? అంతగా అనిపించలేదు. వరస్ట్ అంటే అంత లేదు. ఫేవరెట్ అయితే హౌస్లో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? నిఖిల్. ఎందుకని? ఫస్ట్ నుంచి క్లాస్ పరంగా ఆడుతున్నాడు, ప్లస్ అందరితో మింగిల్ ఉన్నాడు.